నమస్తే, వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్. చేసుకొని ఇద్దరు పేద రైతులు, ఒక ఆయన వికలాంగుడు వృద్ధుడు, అలా ఆయన భార్య వృద్ధురాలు. సరే మేము వృద్ధాప్యంలో ఉన్నామని చెప్పి ఒక 10 గుంటలు అమ్ముకొని మిగతా 30 గుంటలు కొడుకులకి గిఫ్ట్ సెటిల్మెంట్ చేద్దామని ఫ్లాట్ బుక్ చేసుకొని వచ్చారు. 3 రోజుల నుంచి ఎంఆర్ఓ గారు వాళ్ళని సతాయించుకుంటూ ఆర్ఐ రిపోర్ట్ అని, నోటరీలని, ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ తిప్పుతారంటే ఏదో నుండి సెటిల్మెంట్ చేసుకోండి, సాయంత్రం రండి అనే మాట్లాడుతుంటే మా వల్ల కాదని డబ్బులు ఇవ్వడం అంటే మీరు ఏది మీ దిక్కున్న కాడ చెప్పుకోకుండా అన్నారు. మేము ఆర్డీఓ గారి దగ్గర పోయి ఫిర్యాదు చేస్తే మా గ్రామ రైతుల సమస్య ఉందని వాళ్ళని తీసుకుని ఆర్డీఓ గారి పోయి ఫిర్యాదు చేస్తే ఆర్డీఓ స్వయంగా ఎంఆర్ఓతో మాట్లాడినా నిర్లక్ష్యంగా మాట్లాడి వాళ్ళని కలెక్టర్ కాడికి పొమ్మని చెప్పి అదే ఆర్డీఓ గారి ఫోను మాకు ఇచ్చి మీరు ఆర్డీఓ గారి దగ్గర కాదు కలెక్టర్ కాడికి పోండి, ముఖ్యమంత్రి కాడికి పోండి, నేను చెప్పింది వాళ్ళు చేస్తారు, వాళ్ళు చెప్పింది నేను చేస్తా, మీ అంతకు తప్పితే మీరు ఎక్కడికి పోయినా ఏం చేయలేరని చెప్పి నిర్లక్ష్య సమాధానం చెప్పి మా ఫైల్స్ అన్ని బయట ఇచ్చేయడం జరిగింది. మేము ఒక పేద రైతుల పక్షాన పేద రైతులకు వచ్చి స్లాట్లు బుక్ చేసుకుంటే నీవు వేలకు వేలు డబ్బులు అడిగి స్లాట్లని కొర్రీలు పెట్టి మండలంలో ఉన్న రైతులందరినీ ఇబ్బంది పెట్టి ఈరోజు స్లాట్ అయిపోతే వారం రోజులలో ఆ స్లాట్కి సెటిల్మెంట్ చేసుకొని నువ్వు ఏ కాగితం లేకుండా కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తున్నావు అంటే నువ్వు రిజిస్ట్రేషన్ చేసే అథారిటీ ఉండబట్టే నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తున్నావు. మధ్యలో స్లాట్ని పెండింగ్ పెడుతున్నావు అంటే రైతులను భయభ్రాంతకు గురి చేసి డబ్బులు సెటిల్మెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయటం. ఈ గత 2-3 నెలల నుంచి కూడా ఈ రోజు అయిన స్లాట్ ఈ రోజు కాకుండా 2-3 రోజుల తర్వాత అదే స్లాట్ మళ్ళీ రిజిస్ట్రేషన్ అవుతుంది. దీన్ని కూడా మీ ద్వారా అధికారులు గమనించాలని చెప్పి మరి ఈ రైతులకి న్యాయమైన వాళ్ళకి గతంలో 1981 నుంచి కొనుక్కున్న డాక్యుమెంట్స్, పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చినప్పటికి కూడా ఇంకా ఆర్ఐ ఎంక్వైరీ అంటాడు, ఆర్ఐ రిపోర్ట్ అంటాడు. మరి అసలు ధరణి పోర్టలు ఫ్లాట్ బుక్ చేసే విధానం ఆయనకి తెలుసా, తెలవక మాట్లాడుతుండా? ఒకసారి స్లాట్ బుక్ అయిన తర్వాత 24 గంటల లోపు రిజిస్ట్రేషన్ చేయాలని అది ఏ అధికారి ఆపలేడని చెప్పి ఒకవేళ కేవలం కోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప మనం ఆపడానికి మనకు రైట్స్ లేవని స్వయంగా ఆర్డీఓ గారు చెప్పినప్పటికీ కూడా తను నిర్లక్ష్యంగా రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించి బూతి మాటలు తిట్టి రైతుల ఫైళ్లు బయటకు ఇసిరేసి ఈ విధంగా వ్యవహరించడానికి నిరసనగా రైతులు ఈరోజు మాకు న్యాయపరంగా మా రిజిస్ట్రేషన్ మాకు అయితేనే ఇక్కడి నుంచి పోతాం, లేదంటే ఆయన పై ఆఫీసర్ ఆర్డీఓ గారికి కలెక్టర్ గారు వచ్చి మాకు సమాధానం చెప్పాలి. మా రిజిస్ట్రేషన్